నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. ఇక స్ట్రైట్గా పాయింట్లోకి వస్తే, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. రాజకీయ నేతలు ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్తే వేరు వేరు పార్టీలో ఉన్నా సరే ఒకరినొకరు పలకరించుకోవటం సర్వసాధారణం. టీడీపీ ఎంపీ వైఎస్ జగన్ మధ్య పలకరింపుల ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఏకంగా ఎంపీ పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఆ టీడీపీ ఎంపీ జగన్ల పలకరింపు సంగతి ఏంటి అని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఏపీ రాజకీయాల్లో జగన్తో టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ మారిపోయింది. గతంలో వైసీపీలో ఉండి టీడీపీలోకి వచ్చిన ఎంపీ అయిన మాగుంట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలవటం పెద్ద చర్చనీయాంశమైంది. 2 రోజుల క్రితం చెన్నైలో వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుక జరిగింది. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు అయితే ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ వేడుకకు వెళ్లారు. ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా పెళ్లికి వెళ్లారు. అక్కడ కలుసుకున్నప్పుడు మీడియా కెమెరాలు క్లిక్కుమన్నాయి. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్నంత మాత్రాన ఎదురు పడితే పలకరించుకోకుండా ఉండాలా అంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తూ ఉంటే, నిప్పు లేకుండా పొగరాదని, త్వరలో ఏమైనా మార్పులు ఉంటాయని కూటమి నేతలు అంటున్నారు. గతంలో అనుబంధంతోనే ఇద్దరు కలిశారని, ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని అంటున్నారు. రాజకీయపరమైన అంశాలు ఎక్కడా చర్చకు రాలేదని చెప్తున్నారు. వివాదాలకు దూరంగా ఎంపీ మాగుంట ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చేశారు. ఇక్కడ ఇద్దరు నేతలు ఆప్యాయంగా పలకరించుకోవటంలో ఎలాంటి తప్పు లేదని చెప్పాలి. రాజకీయంగా వేరువేరు పార్టీలో ఉన్నా సరే ఎదురుపడిన సమయంలో పలకరింపులు మామూలే. అయితే కొందరు మాత్రం ఈ పలకరింపులు వెనక పొలిటికల్ ఎజెండా ఉందనే చర్చను తెరపైకి తెచ్చారు. అయితే మాగుంట వర్గం మాత్రం రాజకీయ ప్రాధాన్యత లేదని, వేడుకల్లో ఎదురుపడిన సమయంలో పలకరింపులు మాత్రమే అంటున్నారు. మాగుంట ఫోటోను గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీ గూటికి వెళుతున్నారంటూ ప్రచారం కూడా మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేయనని ప్రకటించారు. తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని కూడా చెప్పారు. కొడుకు భవిష్యత్తు కోసం పార్టీ మారతారా అంటూ కొందరు అనుమానాలు కూడా మొదలుపెట్టారు. మాగుంట సన్నిహితులు మాత్రం నథింగ్ అంటున్నారు. మాగుంట అందరితో బాగా కలివిడిగా ఉండే వ్యక్తి కావడంతో వివాహ వేడుకల్లో మర్యాదపూర్వకంగానే జగన్ను కలిశారు తప్ప ఇందులో రాజకీయాలకు తావులేవన్నది వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. మాగుంట ఎపిసోడ్ పైన చర్చ జరుగుతున్న సమయంలో ఆసక్తికర సన్నివేశం ఒకటి కనిపించిందండి. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. అయితే మాగుంటలు కూడా ఈ పర్యటనలో కనిపించారు. సీఎంతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కలిశారు. దీంతో మాగుంట ఎపిసోడ్లో పార్టీ మార్పు పైన జరుగుతున్న రూమర్స్కు చెక్ పెట్టినట్టే అంటున్నారు. మాగుంట జగన్ ఫోటో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మాగుంట ఫ్యామిలీ మొదటి నుంచి కాంగ్రెస్లో ఉంది. 2014 ఎన్నికలకు ముందు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఒంగోలు ఎంపీగా 2014లో పోటీ చేసి ఓడిపోగా ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే అనూహ్యంగా 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. మళ్ళీ 2024 ఎన్నికలకు ముందు వివిధ పరిణామాల నేపథ్యంలో మాగుంట పార్టీ మారాల్సి వచ్చింది. 2024 ఎన్నికల్లో మాగుంట టీడీపీలోకి వచ్చి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఒంగోలులో వైసీపీ తరఫున పోటీ చేసింది కూడా ఎవరో కాదు, జగన్కి అత్యంత ఆప్తుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జగన్తో గ్యాప్ రావడానికి ఢిల్లీ లిక్కర్ కేసు ఒక కారణంగా చెప్తున్నారు. వాస్తవానికి వైసీపీలో ఉన్నప్పుడే రాఘవరెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ చేశారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ
పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు మాగుంటకి మగ్గు చూపారు. ఇక ఇప్పుడు 3 సంవత్సరాల ముందుగానే తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తేవడానికి మాగుంట స్కెచ్ వేస్తున్నారు. మాగుంట జగన్ మధ్య భేటీని టీడీపీ సీనియర్ నేతలు నిశితంగా గమనిస్తున్నారు. మరోసారి మాగుంట తప్పు చేయరని, రాఘవరెడ్డి పోటీపైన చంద్రబాబు నుంచి హామీ లభించిందని కూడా అంటున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై మాగుంట ఎలా స్పందిస్తారో చూడాలి. సాధు స్వభావి అయిన మాగుంట శ్రీనివాసరెడ్డి ఆచితూచి వ్యవహరిస్తారని ఆయన సన్నిహితులే చెప్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఏం చేయాలో మీకు తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.